సో అలాగే మార్నింగ్ క్లాస్లో ఏం చేసామంటే కనుక నెంబర్ సిస్టమ్స్లో భాగంగా రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ చూసాము. ఇర్రేషనల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్లే కన్వర్ట్ చేయడం, అంటే P/Q ఫామ్లే కన్వర్ట్ చేయడం పద్ధతి కూడా మనం ఆల్రెడీ నేర్పించాం. సో దానికి సంబంధించినటువంటి ఒక 3 క్వశ్చన్స్ బోర్డు మీద రాసి ఒక అబ్బాయిని పిలిపించాం. సో ఆ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇప్పుడు ఒకసారి వినండి, ఓకేనా? ఇది మైక్ పట్టుకొని చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ వాల్యూ వేసుకునేసి టోటల్ వాల్యూ ఎంత 567. వెరీ గుడ్. అంటే ఇక్కడ బార్కి ముందున్న వాల్యూ వచ్చేసి మైనస్ లెస్ చేయాలి దీనికి 5. ఇక్కడ ఈ బార్కి ఆఫ్టర్ ఉన్నవి 6-7 బార్ ఉన్నది, అన్ని లైన్స్ వేసుకోవాలని. ఇప్పుడు ఇది సేమ్ ప్రాసెస్ అంటే టోటల్ వాల్యూ వేసుకుంటాం. ఇప్పుడు బార్స్కి ముందున్న వాల్యూస్ లెస్ చేస్తాం, అంటే 0-1 బై ఇక్కడ బార్స్కి ఎన్ని లెటర్స్కి మనకు బార్స్ ఉన్నది ఇక్కడ అంటే 2 లెటర్స్ మాత్రం 9. ఎన్ని లెటర్స్కి బార్స్ లేదు, ఇక్కడ 1 లెటర్ అంటే 0. ఇక్కడ సేమ్ ఈ వాల్యూ కూడా అంతే, టోటల్ వాల్యూ వేసుకుంటాం. టోటల్ వాల్యూ ఎంత ఇక్కడ 1 2 3 1 2 రైట్. సో మైనస్ ఇప్పుడు ఎంత చేస్తాం, బార్కి ముందున్న నెంబరు 123 డివైడెడ్ బై రాసినాం. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎంత ఉన్నాయంటే బార్స్ 1 బార్ ఉందంటే ఓన్లీ ఒక బార్ కాబట్టి ఇక్కడ ఎన్ని బార్స్కి అంటే ఎన్ని లెటర్స్కి బార్స్ లేదు, ఇక్కడ 2 లెటర్స్కి అంటే సేమ్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూస్ నుంచి లెస్ చేస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టు 0 1 2 1 2 7 మైనస్ 0 1 ఇప్పుడు ఈ వాల్యూ నుంచి మామూలుగా కొన్ని ఛానల్స్ కావచ్చు, కొన్ని ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, మనకి ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈజీ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి రిమైనింగ్ వాటిని మిమ్మల్ని కనుక్కోండి అన్నట్టుగా, కామెంట్ చేయండి అన్నట్టుగా పెడతా ఉంటారు. సో మనకి మన క్లాస్ రూమ్లో ఎలా జరుగుతుంది అంటే, సో ఒక ప్రొసీజర్ అనేది ఆల్ క్వశ్చన్స్కి, అన్ని క్వశ్చన్స్కి కూడా మనము కవర్ అయ్యేటట్టుగా మనం నేర్చుకుంటాం. అంటే ఇదే మెథడ్, అంటే ఇదే క్వశ్చనే వస్తుందనే ఎగ్జామ్లో గ్యారెంటీ ఉందా? గట్టిగా చెప్పండి, గ్యారెంటీ ఉందా? డెఫినెట్గా లేదు. సో అందువల్ల ఈ ఇర్రేషనల్ నెంబర్స్ నుంచి రేషనల్ నెంబర్స్ని కన్వర్ట్ చేయడం కోసము ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా మనం నేర్చుకుంటాం. కరెక్టేనా? అంటే ఇది మాత్రమే మనం నేర్పించట్లేదు, అంటే పాయింట్ తర్వాత బార్స్ ఉన్నటువంటి నెంబర్స్ మాత్రమే మనం చేపించట్లేదు. పాయింట్ తర్వాత బార్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం చేసే విధంగా నేర్పించాం. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే టోటల్ నెంబర్లో నుంచి బార్కి ముందున్న నెంబర్ తీసేస్తాం. అలాగే డినామినేటర్లో రాసేటప్పుడు పాయింట్ తర్వాత మాత్రమే చెక్ చేస్తాం. ఆ పాయింట్ తర్వాత బార్లు ఉంటే ఎంత రాస్తాం? 9 రాస్తాం. ఒకవేళ ఇక్కడ 2 డిజిట్స్కి మాత్రమే బార్ ఉంది కాబట్టి ఎన్ని 9s రాసాం? ఒకవేళ 3 డిజిట్స్కి బార్ ఉంటే 999. ఒకవేళ 4 డిజిట్స్కి బార్ ఉంటే 4 9s రాసేవాళ్ళం. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది పాయింట్ తర్వాత? 1 డిజిట్కి మాత్రమే బార్ ఉంది కాబట్టి 1 9 మాత్రమే మనం చూసాం. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ నుంచే మనకి ఎగ్జామ్లో అడిగారు అనుకుందాం. ఫస్ట్ మనం డినామినేటర్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. డినామినేటర్స్ అంటే ఇక్కడ 67 అనగానే ఆప్షన్స్లో 99 అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 127 అన్నారు, 127 అంటే మనకి ఎంత ఉండాలా? 990 ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. అలా కాకుండా 312 2కి మాత్రమే బార్ ఉన్నప్పుడు మనకి 900 అనేది ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు రెండు ఆప్షన్స్ అన్నా కూడా ఎలిమినేషన్ అయిపోతాయి. ఇక మీకు ఏం మిగులుతాయి అంటే 2 ఆప్షన్స్ మిగులుతాయి. ఆ 2 ఆప్షన్స్లో ఒకటి మైనస్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. అర్థమైందా? రైట్. సో ఈరోజు మార్నింగ్ క్లాస్లో మనం నెంబర్ సిస్టమ్ గురించి మాత్రమే నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఒకవేళ LCM HCF చూసామనుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు. సో మీ టర్న్ అనేది ఎండ్ ఆఫ్ ది సెషన్, ఈ సిలబస్ కంప్లీట్ అయిపోయేసరికి ఏదో ఒక చాప్టర్లో మీరు ఖచ్చితంగా ఈ బోర్డు దగ్గర వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ వీడియోలో కూడా కనిపించాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. అర్థమైందా? అంటే మన క్లాస్లోనూ చెప్తున్నాము, మీతోనూ ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాము, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. సో ఇన్ని చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? సో డెఫినెట్గా ఇదంతా దేనికోసం చేస్తున్నామంటే మీ సక్సెస్ కోసం. ఓకేనా? రైట్. సో మనం ఇంకా ఈరోజు చాప్టర్ స్టార్ట్ చేసాం కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ మాత్రమే చూసాం.
ఈరోజు చాప్టర్స్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ చూసాం. సో ఇన్ డెప్త్ రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ట్రైన్స్, బోట్స్, టైప్స్, ట్యాప్స్, మెన్ వర్క్, తర్వాత మెన్సురేషన్, కోడింగ్, డికోడింగ్, నెంబర్ సిరీస్, సిలాజిజం, టైమ్ అండ్ వర్క్. సో వాట్ ఎవర్ ద చాప్టర్, ఏ చాప్టర్ వచ్చినా కూడా ఒక సెషన్ కంప్లీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత మీరేం చేయాల్సి ఉంటుందంటే బోర్డు మీద రాయాల్సి ఉంటుంది. బోర్డు మీద రిమైనింగ్ మీ ఫ్రెండ్స్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చదవాలి కాబట్టి. సో చదవడం ఎందుకు అంటే మళ్ళీ మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వడం కోసం. ఓకేనా?